హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్మీ స్వామి, అన్నా డిఫెన్స్ అకాడమీ, కాజీపాలెం, బాపట్ల డిస్టిక్. ఎవరైతే ఫ్రెండ్స్ ఈ నెల అంటే ఫిబ్రవరి ఈ నెల 2025లో రాబో అగ్నివీర్ సెలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని ప్రతి ఒక్కరం ఆశిస్తున్నాము. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, వచ్చిద్ది అని అనుకుంటున్నాము. కానీ రాబోయే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ అనమాట, స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఇంకొక మీ తెలిసిన స్టూడెంట్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఆర్మీకి వెళ్ళి డిఫెన్స్లో ఒక మంచి పదవిలో ఉండాలని, ఆర్మీ జాబ్ కొట్టాలని ఏదో ఉత్సాహంతో కాలేజీలు ఎన్సీసీ తీసుకోవటం కానీ, అలాగే ప్రతిరోజు ఇంటి దగ్గర ఉండి రన్నింగ్ కొట్టడం కానీ, అమ్మా నాన్నకి నేను ఆర్మీకి వెళ్దామని అనుకుంటున్నారు. కానీ దానికంటే ముందు చాలామంది ఏజ్ ఎవరికైతే వస్తుందో అంటే 2004 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళ నుంచి 2008 మార్చి ఏప్రిల్ దాకా ఈసారి ఏజ్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఈ మధ్య పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 10th క్లాస్ మార్క్ లిస్టులో ఎలా అయితే పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్, మంత్, డేటు, ఇయర్ అన్నీ ఎలా అయితే ఉన్నావో అలాగే ఆధార్ కార్డులో కూడా ఉండాలి. ఇంకొకసారి 10th క్లాస్ మార్క్ లిస్టులో మీ పేరు కానీ, మీ నాన్న పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇయర్ కానీ, డేట్ కానీ, మంత్ కానీ ఏదైనా సరే యాజిటీస్కి ఎలా అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ మెమోలో ఉందో అలాగే మీ ఆధార్ కార్డు మీద ఉండాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. చాలామందికి యాజిటీస్గానే ఉండిద్ది, చాలామంది స్టూడెంట్స్ కూడా ఉండదు. ఇది వాళ్ళకి తెలవక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేద్దామని అనుకుంటే అక్కడేమైంది, ఆ వెబ్సైట్లో డీజీఆర్ సైట్ ఉండేది. అక్కడ ఆ డీజీఆర్ సైట్లో మనం అప్లోడ్ చేయాలి. ఆ టైంలో నెట్ సెంటర్లో ఏమంటారు, తమ్ముడు ఈ రెండింటి ఈక్వల్గా లేదు కాబట్టి దీన్ని అప్లై చేసుకోమని అంటారు. ఆధార్ సెంటర్కి వెళ్ళామనుకో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి, లేదంటే ఇది ఒక వారం తర్వాత ఇది, ఇంకో వారం తర్వాత ఇది, మీరు వెళ్ళటమే ఇంకా లేటుగా వెళ్తారు. ఈసారి ఆ వయసు రాగానే లేకపోతే మీరు అప్లై చేద్దాం అనుకుని ఉంటారో అది అప్లై చేయలేకపోతారు. మీ ఆశ సగం ఇక్కడ 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది. అందుకనే ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత ఆధార్ కార్డుని దగ్గర పెట్టుకుని ఒక్కొక్క అక్షరం జాగ్రత్తగా చూసుకుని ఈక్వల్గా ఉందనుకుంటే సంతోషపడండి. లేదనుకుంటే వెంటనే దాన్ని ఆధార్ సెంటర్ తీసుకెళ్ళి ఏమేమి వెరిఫికేషన్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి చూపించుకుని దాన్ని అప్లోడ్ చేయించుకోండి ఒకసారి. అలాగే పాత చిన్నప్పుడు ఏదో 5వ సంవత్సరంలోనో 6వ సంవత్సరంలోనో మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయించుంటారు. మళ్ళీ ఇంకొకసారి మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకుని అప్డేట్ చేసుకోకపోతే కొత్తగా ఫోటో వచ్చేటట్టు ఒక ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నేను చెప్తున్నాను కదా, చాలామంది